సో వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను మోనికా. మిస్టర్ మనోజ్ కుమార్ ఐఐటి రూర్కీ నుంచి పాస్ అయిన నిపుణుడు. 3 ఏళ్లు ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ వృత్తిని మానేసి టీచింగ్ ను ప్రొఫెషన్ గా ఎంచుకున్నారు. 2 సార్లు సివిల్స్ లో ఇంటర్వ్యూ వరకు వచ్చి ఆ తర్వాత ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ కూడా సాధించారు ఈయన. అలా తన వృత్తి నైపుణ్యంతో ఎంతో మంది విద్యార్థులను ఐఐటిఎన్లుగా, డాక్టర్స్ గా, ఇతర ప్రొఫెషనల్ లీడర్లుగా మార్చారు. 2023 నీట్ లో సక్సెస్ కాలేదని నిరాశతో ఉన్నారా? అయితే ఈ ప్రోగ్రామ్ మీకోసమే. మీ పిల్లలను డాక్టర్లుగా చూడాలని అనుకుంటున్నారా? బైపీసీ విద్యార్థులకు నీట్ సాధనలో ఎదురయ్యే సవాళ్లేంటి? టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ విధంగా దీని ద్వారా ఎలా సక్సెస్ కావచ్చు అనే వివరాలను తెలియజేయడానికి మెటామైండ్ అకాడమీ డైరెక్టర్ మనోజ్ కుమార్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నంబర్ కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే మనోజ్ కుమార్ గారు. నమస్తే మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఏంటి మెటా కార్ప్ ఎందుకు పెట్టారు? లైక్ మెటామైండ్, సారీ. Yeah, actually Metamind institution, it's mostly about IIT NEET. Okay. సో మేము ఐఐటి నీట్ కాలేజ్ దోమలగూడ పక్కన ఉంది మాది. సో నెక్స్ట్ వచ్చేసి నీట్ లాంగ్ టర్మ్ ఓన్లీ ఎస్పెషల్లీ గర్ల్స్ హైదర్గూడలో ఉంది, బాయ్స్ హిమాయత్ నగర్లో ఉంది. వీ హ్యావ్ 3 బ్రాంచెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ఇన్ టు ఆన్లైన్ ఆల్సో. సో మా యూఎస్పీ వచ్చేసి చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ నుండి కంప్లైంట్స్ అన్నీ విన్నాక వీ వాంట్ టు గో వెరీ ప్రిసైజ్లీ. సో ఓన్లీ 30 స్టూడెంట్స్ పర్ బ్యాచ్. ఓకే. మాది ఎక్కడైనా ఐదర్ ఇట్ ఈస్ కాలేజ్, లాంగ్ టర్మ్, ఎనీవేర్, క్లాస్ రూమ్లో 30 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మందిని కూర్చోబెట్టాం. ఫస్ట్ థింగ్ వై? బికాజ్ 30 స్టూడెంట్స్ ఉంటేనే మెంటరింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. మెంటరింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు అంతెందుకు మేము ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం. వెన్ వీ కెన్ స్పెండ్ టైమ్ విత్ ఏ స్టూడెంట్, ఎక్కువ మంది ఉంటే టైం స్పెండ్ చేయాలి. సో వీఆర్ ఆల్ 8 ఐఐటి ఫ్యాకల్టీ. ఓకే. అండ్ ప్లస్ 2 బాటనీ, జువాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా దగ్గర. ఓకే. సో అండ్ దట్ ఈస్ అవర్ సెకండ్ యూఎస్పీ చెప్పాలంటే. సో స్ట్రెంగ్త్ వచ్చేసి ఫిజిక్స్. సో నేను ఐఐటి రూర్కీ నుండి, అండ్ అవర్ అకాడమిక్ డైరెక్టర్ మిస్టర్ శ్రీకర్ ఈస్ ఫ్రమ్ ఐఐటి గౌహతి, మిస్టర్ ఉజాలా సార్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ. మేము ఫిజిక్స్ ఫ్యాకల్టీ, 3 ఐఐటి ఫిజిక్స్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ కమింగ్ టు కెమిస్ట్రీ, మిస్టర్ చందు ఈస్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ, మిస్టర్ సంతోష్ ఈజ్ ఫ్రమ్ ఐఐటి బాంబే. సో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఇద్దరు ఐఐటియన్స్ ఉన్నారు. అండ్ కమింగ్ టు మ్యాథ్స్, మిస్టర్ లెంకా ఈజ్ ఫ్రమ్ ఎన్ఐటి భోపాల్. అండ్ ఇలా కంప్లీట్ ఎక్స్పర్ట్స్. అండ్ కమింగ్ టు బాటనీ, జువాలజీ ఆల్సో మిస్టర్ నరేంద్ర సార్ ఫర్ జువాలజీ, మిస్టర్ కిషోర్ సార్ ఫర్ బాటనీ. సో సెకండ్ యూఎస్పీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నాం. అండ్ ఓన్లీ 30 మెంబర్స్, వీ కెన్ స్పెండ్ గుడ్ ఎనఫ్ టైమ్. సో పిల్లర్ పక్కన కూర్చొని ఒక్కొక్క క్వశ్చన్ చేయాలి, అప్పుడే క్లియర్ అవుతుంది ఎగ్జామ్. సో మెటా మైండ్ వాళ్ళ మైండ్ ని రీచ్ చేసి, సో వాళ్ళు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో వాటిని రీచ్ అయ్యేలా చేయడం ఈజ్ యువర్ కాన్సెప్ట్. yes ma'am. సూపర్. సో అయితే ఇంతకీ బేసిక్గా ఇప్పుడు ఎగ్జామ్స్ అందరూ నీట్ కంప్లీట్ చేసి ఉంటారు, నీట్ ఎగ్జామ్ అందరూ కంప్లీట్ చేసి ఉంటారు. సో టెన్స్ లో ఉంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ సజెషన్స్ ఏంటి? సో నీట్ ఎగ్జామ్ అయిపోయింది, మొన్న 22nd కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్. అసలు కౌన్సిలింగ్ మీద మాకు చాలా చాలా మంది కాల్ చేయడం, క్వశ్చన్స్ అడగడం, నాకు మా ఫ్యాకల్టీకి. ఇదంతా ఎందుకని నేనే ప్రోగ్రామ్ ఒకటి చేద్దాం కౌన్సిలింగ్ మీద, చాలా డౌట్స్ క్లారిఫై చేద్దామని ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో కమింగ్ టు ద కౌన్సిలింగ్, దేర్ ఆర్ 4 రౌండ్స్ ఉంటాయి. అంటే రిజిస్ట్రేషన్, పేమెంట్స్ ఇవన్నీ పక్కకు పెడితే 4 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ అంటాం, స్టే రౌండ్. సో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ 22nd స్టార్ట్ అయింది, 26th అది ఎండ్ అవబోతుంది. సో ఎగ్జామ్ రాయడం ఒక ఎత్తు అయితే, ఈ కౌన్సిలింగ్లో చాయిస్ ఫిల్లింగ్ చేయడం అనేది అగైన్ ఇట్స్ ఏ బిగ్గెస్ట్ థింగ్. చాలా మంది ఇక్కడ తప్పులు చేసి ఒక మంచి కాలేజ్ రావాల్సింది పోగొట్టుకుంటూ ఉంటారు మ్యామ్. అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉండి కూడా ఆ కౌన్సిలింగ్ ఫిల్లింగ్ చాయిస్ లో ఇలాంటి తప్పులన్నీ చేస్తారు. సో మాకు ఇప్పుడు మా ఇన్స్టిట్యూషన్ కనుక ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అసలు ఏ కట్ ఆఫ్కి ఏ మార్క్స్ వస్తుంది, లాస్ట్ 2-3 ఇయర్స్ కౌన్సిలింగ్ ఏం జరిగింది, ఇదంతా ఇన్ఫర్మేషన్ మా దగ్గర నీట్ పీడిఎఫ్స్ ఉన్నాయి. అవన్నీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ పంపడం జరుగుతుంది. దాన్ని చూసి వాళ్ళు నీట్గా అప్లై చేసుకోవచ్చు 4 రౌండ్స్లో. అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే ఈ ఇయర్ 3 మేజర్ చేంజెస్ జరిగాయి కౌన్సిలింగ్లో. అంటే ఈ ప్రాసెస్ అనేది చేంజ్ అయిందంటారా? నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేంజ్ అయింది ఈ ఇయర్. 3 మేజర్ చేంజెస్ 2023 కౌన్సిలింగ్ లో వచ్చాయి. చాలా మందికి తెలియకపోతే చాలా మిస్టేక్స్ చేసేస్తారు. సో ఫస్ట్ దాని గురించిన నాలెడ్జ్ లేదా వాళ్ళకి?
అంటే- ఇన్ఫర్మేషన్ అందలేదని అనుకోవచ్చు. అనుకోవచ్చు మ్యామ్. Okay. అయితే లాస్ట్ ఇయర్ లానే ఇయర్ వెళ్ళిపోతే చాలా మిస్టేక్స్ జరిగిపోతాయి. ఓకే, సో చాలా చేంజెస్ లో నేను ఒక 3 ఇంపార్టెంట్ చేంజెస్ అయితే చెప్తాను, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ, మేజర్. మేజర్ చేంజెస్. సో సెకండ్ రౌండ్ తర్వాత అప్గ్రేడేషన్ ఉంది. ఓకే, ఇది స్టూడెంట్స్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ కూడా. అప్గ్రేడేషన్ ఏంటంటే ఇప్పటిదాకా ఓన్లీ ఫస్ట్ రౌండ్ తర్వాత సెకండ్ రౌండ్కే ఉండేది. ఇప్పుడు సెకండ్ రౌండ్ తర్వాత థర్డ్ రౌండ్కి కూడా మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఒక కాలేజ్ వచ్చినా అది నచ్చకపోతే యూ కెన్ అప్గ్రేడ్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్. ఓకే, సో దీనివల్ల కాన్సిక్వెన్స్ ఏంటంటే సెకండ్ రౌండ్ తర్వాత కట్ ఆఫ్ కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, అండ్ సెకండ్ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే మ్యామ్, ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఇన్ ద ఫోర్త్ రౌండ్. సో ఇప్పుడు నేను ఫస్ట్ రౌండ్కి అప్లై చేయలేదు, సెకండ్ రౌండ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. Okay. సెకండ్ రౌండ్ చేయలేదు, థర్డ్ రౌండ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకానే ఉంది ఇప్పటిదాకా. 2023లో ఏం చేశారంటే ఫైనల్ రౌండ్ ఫోర్త్ రౌండ్లో కూడా నువ్వు ఫ్రెషర్గా మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు అనే ఒక బ్లాక్ ఓపెన్ చేసింది ఓకే, మెడికల్ కౌన్సిల్ కమిటీ విచ్ కండక్ట్స్ కౌన్సిలింగ్. సో ఇంకొక థర్డ్ థింగ్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ రౌండ్లో కౌన్సిలింగ్ వచ్చి మీకు సీట్ వచ్చి ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాజన్ జాయిన్ ద కాలేజ్ స్టూడెంట్, మీరు నెక్స్ట్ 2 yearsకి ఎగ్జామ్ రాయలేరు. ఓకే. ఇది అంటే చా- కొంచెం టఫ్ కదండి ఇట్లా అయితే? ఇది చాలా పెద్ద చేంజ్ మ్యామ్. అయితే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇప్పుడు 18 కాలేజ్ ఉన్నాయి తెలంగాణలో, ఎంబీబీఎస్ కాలేజ్. నాకు 18th ర్యాంక్ కాలేజ్, నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఓకే, సో ఇది వచ్చాక నేను ఏం చేస్తానంటే అరే నాకు గాంధీ రాలేదు, ఉస్మానియా రాలేదు కదా, ఐ విల్ గో ఫర్ లాంగ్ టర్మ్ అని అనుకుంటాం. ఇప్పుడు అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే. 1 year కాస్త 2 year గ్యాప్ వచ్చేసరికి ఇట్స్ ఎ లాంగ్ డిస్టెన్స్ కాబట్టి నెక్స్ట్ 2 years యూ విల్ బి డిబార్డ్ టు అటెంప్ట్ ఎగ్జామ్. ఓకే, సో అందుకనే మనకి వద్దనుకుంటే ముందే డెసిషన్ తీసేసుకొని లాంగ్ టర్మ్కి వెళ్ళండి. ఒకసారి కాలేజ్ అలాట్ అయినాక యూ హ్యావ్ టు జాయిన్ ద కాలేజ్ అండ్ దిస్ ఈస్ ద వెరీ గుడ్ డెసిషన్. నిజం చెప్పాలంటే మెడికల్ కౌన్సిల్ తీసుకుంది, ఎందుకంటే దీనివల్ల ఫిల్ అవ్వట్లేదు ఎంబీబీఎస్ సీట్స్. ఓకే, అందుకని ఇప్పుడు స్టే రౌండ్లో మీకు కనుక సీట్ వస్తే మీరు జాయిన్ అవ్వాలి, లేదా 2024, 2025 మీరు ఎగ్జామ్ రాయలేరు. ఈవెన్ యూ గాట్ 720 out of 720 ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్ యూ కెనాట్ గెట్ ఎనీ సీట్. ఇది Okay. చాలా ఇంపార్టెంట్. అంటే బేసికలీ స్టూడెంట్స్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏ కాలేజ్ వచ్చినా ఫైనల్ రౌండ్ లో యూ షుడ్ యాక్సెప్ట్ అని అవును. మీరు చెప్పాలనుకుంటున్నారు ఫైనల్. అవును. సో అంత దూరం వెళ్ళొద్దు అనుకుంటే ముందే అయిపోవాలి. ఓకే, యా, సో బెటర్ టు చేంజ్, మీ ఆప్షన్స్ ఇక్కడే ఉండాలి అని Ah. పర్టికులారిటీ పెట్టుకోవద్దు. పెట్టుకోవద్దు. అంటే ఈ చేంజ్ రావడానికి రీజన్ అదని మనం అనుకోవచ్చు అంటారా? ఎస్ మ్యామ్, ఎస్. యాక్చువల్లీ మీరు లాంగ్ టర్మ్ కనుక డెసిషన్ తీసుకోవాలనుకుంటే డోంట్ గో ఫర్ ద ఫోర్త్ రౌండ్, థర్డ్ రౌండ్లోనే అయిపోయి లాంగ్ టర్మ్ డెసిషన్ తీసేసుకోండి. దట్ ఈస్ ద థింగ్. యా, సో ఇప్పుడు ఒకవేళ బోర్డర్ మార్క్స్ వచ్చి ఉన్నాయనుకోండి, ఆల్రెడీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది, ఈ విషయం తెలియక చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేసే ఉండొచ్చు అవును చెప్పండి. అవును. ఇప్పుడు స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ బోర్డర్ లో ఉన్న వాళ్ళంటే చాలా ఫీల్ అవుతారు, ఇప్పుడు 2 years టైం పడుతుంది, లేకపోతే ఎట్లా నెక్స్ట్ 1 year ఎలా ప్లాన్ చేసుకోవాలా, మరి ఇంత ఇయర్ వేస్ట్ అవ్వడం ఇట్స్ అ బ్యాడ్ థింగ్ కాబట్టి మీరు ఇచ్చే సజెషన్. యాక్చువల్లీ మేము ఆల్రెడీ లాంగ్ టర్మ్ స్టార్ట్ చేసాము. ఓకే, లాంగ్ టర్మ్ గర్ల్స్, లాంగ్ టర్మ్ బాయ్స్ క్యాంపస్, సపరేట్ క్యాంపస్ ఉన్నాయి. అండ్ యాజ్ ఐ సెట్ 30 per batch అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏసీ క్యాంపస్, కంప్లీట్ క్యాంపస్. సో ఇప్పటికీ గర్ల్స్ వచ్చేసి 2 sections, సెకండ్ సెక్షన్ మాది ఫిల్ అయిపోతుంది, ఓకే, బాయ్స్ కూడా సెకండ్ సెక్షన్ ఫిల్ అయిపోతుంది. సో ఇట్స్ గోయింగ్ కూల్. సో మీరు కనుక బార్డర్లో ఉంటే ఇట్ ఈస్ బెస్ట్ టు టేక్ 1 లాంగ్ టర్మ్. ఇది ఎందుకంటే ఇది ఖచ్చితంగా అందరు తీసుకుంటారు, బికాజ్ ఇట్ ఈస్ ఎ హై కాంపిటేటివ్ ఎగ్జామ్. 21 lakhs స్టూడెంట్స్ రాస్తారు. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో ఇంకా కాంపిటీషన్ ఎక్కువ. మనకున్న సీట్స్ చాలా తక్కువ, గవర్నమెంట్ సీట్స్ అరౌండ్ 5500 సీట్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు స్పెండ్ 1 year టు బికమ్ డాక్టర్, ఎందుకంటే డాక్టర్కి ఉన్న వాల్యూ సొసైటీలో ఏ ప్రొఫెషన్కి ఉండదు. అండ్ ఫస్ట్ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యి, సెకండ్ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యి, ఈవెన్ థర్డ్ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యి డాక్టర్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. మా స్టూడెంట్సే ఉన్నారు. యా, అది మ్యామ్. సో నేను పేరెంట్స్కి స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే బార్డర్లో ఉన్న వాళ్ళు మా దగ్గర ర్యాంక్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ కూడా మేము స్టార్ట్ చేసాం. సో ప్లీజ్ కమ్ టు మెటామైండ్ అకాడమీ, వీఆర్ గోయింగ్ టు మేక్ యూ డాక్టర్స్, ఓకే, బికాస్ వీ హ్యావ్ ప్రాపర్ ప్రోగ్రామ్స్ టు విచ్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నిక్స్ ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని డాక్టర్ లాగా మార్క్స్ ఇంప్రూవ్ చేయడానికి. ఓకే. యా, అంటే ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న 4 points లో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు 4 rounds ఉన్నాయని చెప్పారు ఈ అవును. కౌన్సిలింగ్ కి. అండ్ బెటర్ నాట్ టు గో, వాళ్ళు కౌన్సిలింగ్ కి వెళ్లకుండా ఉండాలి అని స్టూడెంట్స్ ఏమైనా పర్టికులారిటీ మీరు చెప్తారా? అట్లా ఏం అవసరం ఉండదు, దే కెన్ గో అని చెప్పొచ్చా? యా.
యాక్చువల్లీ ఇప్పుడు అందులో మన దగ్గరనే స్టూడెంట్స్ ఉన్నారు. సమ్ పీపుల్ హ్యావ్ వెరీ బిగ్ డ్రీమ్స్. నాకు ఎయిమ్స్ ఢిల్లీయే కావాలి, ఇంకేది వద్దు. నాకు గాంధీ ఉస్మానియానే కావాలి, ఇంకేది వద్దు. సో గాంధీ ఉస్మానియా కావాలంటే మినిమం 600 మార్క్స్ మీరు క్రాస్ చేసి ఉండాలి. ఎయిమ్స్ ఢిల్లీ రావాలంటే 680 క్రాస్ చేసి ఉండాలి. సో మన లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ లో దెర్ ఆర్ 4 to 5 స్టూడెంట్స్ హూ స్కోర్డ్ 500+. వాళ్ళకి ఎంబీబీఎస్ కావాలంటే ఏదో ఒక కాలేజ్ వస్తుంది, బట్ దే డిడెంట్ జాయిన్. వాళ్ళు జాయిన్ అవ్వకుండా ముందే డెసిషన్ తీసేసుకున్నారు ఎగ్జామ్ తర్వాతనే. నాకు ఈ ఇయర్ 500 వచ్చింది మార్క్స్, లేదా 520 మార్క్స్ వచ్చాయి, ఏదో ఒక ఎంబీబీఎస్ కాలేజ్ వస్తుంది, కానీ నాకు వద్దు, నేను ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్తా అంటే 680 తెచ్చుకుంటాను అని మా దగ్గరకు వస్తే వీ డిజైన్ ఏ ప్రోగ్రామ్. మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీ 680 రావాలంటే అవుట్ ఆఫ్ 4 సబ్జెక్ట్స్ 360 అవుట్ ఆఫ్ 360 బయోలో రావాల్సిందే. బయాలజీ, బాటనీ 180, జువాలజీ 180, 180, 180, 360కి తీసుకొస్తాం. నెక్స్ట్ కెమిస్ట్రీ కొంచెం అనలిటికల్ సబ్జెక్ట్ అండ్ 170+ ఈజ్ పాసిబుల్. ఫిజిక్స్ కాన్సెప్చువల్ కొంచెం టఫ్ సబ్జెక్ట్ కాబట్టి 150+ పాసిబుల్. సో అలా 680+కి కంప్లీట్ ఒక 1 year ప్రోగ్రామ్ వీళ్ళకి రాసి ఎన్ని రివిజన్స్ అవుతాయి, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం, నీట్గా వీళ్ళకి అనలైజ్ చేసి ఇస్తాం మేము. సో దట్స్ హౌ వీ అష్యూర్ ఏ ర్యాంక్. సో వీళ్ళ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేయబడిందంటే వాళ్ళ టార్గెట్ ని బట్టి మీరు కూర్చొని కౌన్సిలింగ్ ఇచ్చి మీరు గైడ్ చేస్తారు. ఎస్ మ్యామ్. ఓకే. సో బేసికలీ ఇందాక మీరు ఫిజిక్స్ టఫ్ సబ్జెక్ట్ అని మాట్లాడారు కదా, నీట్ అనగానే ఫస్ట్ ఫిజిక్స్ కి భయపడతారు. వై అండ్ మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మెటా మైండ్స్ కి సంబంధించి మీ నాలెడ్జ్ ని ఎలా వాళ్ళకి ఇస్తారు? సో ఫిజిక్స్ యాక్చువల్లీ ఈ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లో టఫెస్ట్ సబ్జెక్ట్ ఫిజిక్స్ అని ఫీల్ అవుతారు స్టూడెంట్స్ అంతా. కానీ అర్థం కానప్పుడు నేనేం చెప్తానంటే అన్నిటికన్నా ఈజీ సబ్జెక్ట్ ఫిజిక్స్. ఎందుకంటే మ్యామ్ ఒక్కసారి చదివి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే దీంట్లో బట్టి పట్టేది ఉండదు. ఇప్పుడు బాటనీ, జువాలజీ యూ హ్యావ్ టు రిమెంబర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, యానిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్, రిప్రొడక్షన్ చాప్టర్, ఇదంతా చాలా ఎగ్జాంపుల్స్ తయారు చేసుకోవాలి, వాటికి నిమోనిక్స్ తయారు చేసుకోవాలి, వాటిని ప్రతిరోజు ఒక మంత్రం లాగా రోజు చదువుతూనే ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఇంత కష్టపడాలి బాటనీ, జువాలజీకి. అండ్ వీళ్ళు దాంట్లోనే ఎక్కువ స్కోర్ చేస్తారు, 330s, 340s. కమింగ్ టు ఫిజిక్స్, ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైంది, ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు అప్లై, వర్క్ ఈస్ డన్. దాన్ని మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు, మళ్ళీ అన్నిసార్లు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి కాన్సెప్చువల్ క్లారిటీ వస్తే యూ కెన్ అప్లై దట్. సో ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళకి మ్యాథ్స్ రాకపోవడం. మ్యాథ్స్ ఈజ్ ద లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ ఫిజిక్స్. సో వీళ్ళు చాలా మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ వదిలేస్తారు, నెంబర్స్ చూడగానే భయపడతారు. సో వాట్ వి డు, మ్యాథ్స్ ఇష్టం లేని స్టూడెంట్స్ బేసిక్ గా బైపీసీ తీసుకుంటారన్న కాన్సెప్ట్ కూడా ఉంది. అవును, మన తెలుగు స్టేట్స్ లో ఇది చాలా ఉంది, మ్యాథ్స్ ఇష్టం లేకుంటే బైపీసీ తీసుకోవాలని. కానీ థింగ్ ఏంటంటే 9th, 10th బేసిక్స్ మ్యాథమెటిక్స్ రావాలి. మనకి హై లెవెల్ మ్యాథ్స్ అవసరం లేదు. 9th class, 10th class బేసిక్ ఆల్జీబ్రా, బేసిక్ పోలినామియల్స్, బేసిక్ గ్రాఫ్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, చిన్న ఒక 1 week మేము మ్యాథ్స్ నేర్పిస్తాం. ఆ మ్యాథ్స్ నేర్పించి మ్యాథ్స్ నుండి వీళ్ళని ఫిజిక్స్ తీసుకెళ్తాం. ఈవెన్ మొన్న రివ్యూ కూడా జరిగింది 1 month తర్వాత. స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ. వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి చెప్తున్నారు, నేను ఈసారి ఫిజిక్స్ లో ఖచ్చితంగా 120+ తీసుకొస్తాను, ఇక్కడ రాకపోతే ఇంకెక్కడ రాదని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. బికాస్ 3 ఫ్యాకల్టీ ఉన్నాం మేము, IITN ఫ్యాకల్టీ. సో మేము ఇంకా ఫిజిక్స్కి ఏం చేసామంటే ఫిజిక్స్ మేడ్ ఈజీ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. సో కొంతమంది పిల్లలు ఏంటంటే 30s, 40s, 50s వచ్చి ఎండప్ అయిపోయి మా దగ్గరకు వస్తారు ఫిజిక్స్కి. మేము వీళ్ళని 120, 130, 140s తీసుకురావడానికి ట్రై చేస్తాం. అది ఎలా చేస్తామంటే ప్యారెటో ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. అంటే ఏంటంటే మేము 30-80 లైక్ 20-80 అంటే 80% క్వశ్చన్స్ 30% సిలబస్ నుండి వస్తుంది. ఇది మార్కెటింగ్ లో కూడా 80% ప్రోడక్ట్స్ ఇలా మార్కెటింగ్ లో కూడా ఈ ప్రిన్సిపల్ యూజ్ చేస్తారు. సో వాట్ వీ డిడ్ ఈస్ లాస్ట్ 10 years మొత్తం రీసెర్చ్ చేసి ఫిజిక్స్లో కొన్ని టాపిక్స్ సపరేట్ చేసాం. జస్ట్ ఒక 40 to 50 టాపిక్స్ కంప్లీట్ ఫిజిక్స్ ఉంది. అది చదివితే వీళ్ళు 120 మార్క్స్ ఈజీగా రీచ్ అయిపోతారు. అది రీచ్ అయిందా లేదా అని చూసి నెక్స్ట్ ఇంకో కొన్ని టాపిక్స్ నేర్పించి 150. సో వెరీ ప్రిసైజ్ వీళ్ళని ప్రతి స్టూడెంట్ని మేము మానిటర్ చేసి తీసుకెళ్తాం. అంటే మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా అండి? లైక్ ఎవరి కండిషన్ ఏంటి, వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి పర్టికులర్గా స్టూడెంట్ని బట్టి ఏమైనా ప్రోగ్రామింగ్ డిజైన్ చేయడం ఉంటుందా? యాక్చువల్లీ ప్రిపరేషన్, ఇప్పుడు ప్రిపరేషన్ అనే పదం ఉంది కదా, ఇది చాలా మందికి తెలియదు. నాట్ ఓన్లీ ఫర్ నీట్, అసలు ప్రిపరేషన్ అంటే ఏంటో చెప్తాను నేను. సో ప్రిపరేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ 3 stage ప్రాసెస్.
ఫస్ట్ ఒక ఫ్యాకల్టీ వచ్చి మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవడం, అర్థం చేసుకోవడం కాన్సెప్ట్ని. అది అర్థమయ్యాక దానికి ప్రాపర్ నోట్స్ ఉండాలి. కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చింది, నోట్స్ ఉంది మన దగ్గర, వి రిఫర్ సమ్ టెక్స్ట్ బుక్, ఎన్సీఆర్టీస్ చదవాలి. ఇదంతా అయిపోయాక నీ కాన్సెప్చువల్ క్లారిటీ నిజంగానే వచ్చిందా లేదా అని నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్ రాయాలి. ఓకే. సో టెస్ట్ సిరీస్ ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి, దానిలో 10-15 క్వశ్చన్స్ వచ్చాయి, 40 రాలేదు, డిసప్పాయింట్ అవ్వద్దు. ఎస్ నాకు 40 రాలేదు అని ఆ 40 అన్ని ఎర్రర్ నోట్స్ తయారు చేసుకోవాలి, తప్పులన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. సో యూ హ్యావ్ కాన్సెప్చువల్ క్లారిటీ, యూ హ్యావ్ నోట్స్ అండ్ యూ హ్యావ్ నువ్వు చేసిన తప్పులు నీ దగ్గర ఉన్నాయి. ఇది ఒక బ్లాక్. ఇలా ప్రతి టాపిక్కి ప్రిపేర్ అయితే ఒక 90 టాపిక్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 11th 12th కలిపి అలా 90 టాపిక్స్కి ఇదంతా వర్క్ చేస్తే ప్రిపరేషన్. ఓకే. అంటే బేసిక్ గా మగప్ ఉంటుంది ఇక్కడ, క్లారిటీతో ఈ మెటా మైండ్ తో మీరు క్రియేట్ చేసిన కాన్సెప్చువల్ సబ్జెక్ట్ ని స్టూడెంట్స్కి ఇస్తారు. ఇంతకుముందు మీరు అడిగిన క్వశ్చన్ లైక్ ఒక కోచ్ అంటే ఏంటి? మెటా మైండ్ ఈజ్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ కోచెస్. వి బిలీవ్ అంటే కోచింగ్ అంటే వచ్చి చెప్పడం కాదు. ఇప్పుడు క్రికెట్ కి కోచెస్ ఉంటారు, ఫుట్బాల్ కి కోచెస్ ఉంటారు. వాట్ దే డూ మనం మూవీస్ లో కూడా చూస్తాం. మేము కంప్లీట్లీ దే విల్ అనలైజ్ బ్యాటింగ్ ఎలా ఉంది, బౌలింగ్ ఎలా ఉంది ఇలా. సో మేము కూడా అలానే ఫిజిక్స్ ఎలా ఉంది, ఫిజిక్స్లో సబ్ టాపిక్ ఏ సబ్ టాపిక్ దగ్గర పిల్లలు ఎలా ఉన్నారు, ఇవన్నీ ప్రతి టాపిక్ని అనలైజ్ చేసి ఒక్కొక్కరిని పిలిచి కూర్చోబెట్టి మెంటారింగ్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. వన్ ఆఫ్ అవర్ యూనిక్నెస్ ఈస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో సబ్జెక్ట్ ఎలాగో చెప్తాం. కెమిస్ట్రీలో ఈ టాపిక్ ఇది, మీరు స్ట్రెంగ్త్ ఉన్నారు, వీక్నెస్ ఉన్నారు, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ రివ్యూ ఎలాగో జరుగుతూ ఉంటుంది. అందుకని వీ కెన్ గ్యారంటీ ర్యాంక్. అపార్ట్ ఫ్రమ్ దిస్ చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఎగ్జామ్ ఈజ్ ఏ సైకలాజికల్ ప్రాబ్లం. మీరు పిల్లలతో కూర్చుంటే ఐ వాస్ కౌన్సిలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక మ్యామ్ ప్రొఫెసర్, ఒక మంచి రెప్యుటేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో మ్యామ్ ప్రొఫెసర్, వాళ్ళ పాప ఫస్ట్ లాంగ్ టర్మ్ అయిపోయింది అండ్ షీ వాజ్ ఇన్ డైలమా టు టేక్ సెకండ్ లాంగ్ టర్మ్. తీసుకోవాలా వద్దా అని. సార్ మీరు ఒకసారి కౌన్సిలింగ్ చేయాలి, తీసుకొచ్చింది. సో నేను కూర్చొని మాట్లాడుతున్నాను అండ్ తన గిల్ట్ ఏంటంటే పేరెంట్స్ హోప్స్కి తగ్గట్టు నేను చేయలేదని బాధ. అది పేరెంట్స్కి చెప్పలేకపోతుంది. ఇంకా తను ఏడ్ చేస్తుంది అన్నట్టు. నేను మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, మ్యామ్ మీరు చెప్పండి, ఏం కాదు, నువ్వు నాకు ముఖ్యం, ఈ నీట్ ఎగ్జామ్ కాదు, యూ కెన్ క్లియర్ అని ఒక హోప్ ఇవ్వండి, అమ్మాయి క్లియర్ చేస్తా అని చెప్పాను. అంటే నాలెడ్జ్ ఉంది, బట్ ఈ ప్రెషర్ అనేది వాళ్ళని అటెంప్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్ లో ఫిజికల్, సో దీనికి మెంటల్. సో మ్యామ్ దిస్ ఇస్ 2 things. వన్ ఈజ్ నాలెడ్జ్ ఉండాలి, నెక్స్ట్ మీ పర్సనాలిటీ ఉండాలి. స్ట్రెస్ తీసుకోవద్దు, భయంగా ఉండద్దు, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. సో మేము ఏం చేస్తామంటే మెంటరింగ్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ దీనికి ఫేమస్. అంటే ఓకే, ఇప్పుడు మెటా మైండ్ ఈ ప్రోగ్రామ్ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు మెంటల్ గా కూడా వాళ్ళని ప్రిపేర్ చేయడానికి సపరేట్ గా ఒక టైం ఇస్తున్నాం. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఛాలెంజెస్ వచ్చేసి ఇట్స్ నాట్ వాట్, ఇట్స్ హౌ టు ప్రిపేర్. వాళ్ళకి ఏంటంటే ఫోకస్డ్గా చదవలేరు ప్రాబ్లం, ఎక్కువ గంటలు కూర్చోలేకపోవడం ప్రాబ్లం, రివిజన్ చేయలేకపోవడం ప్రాబ్లం, గుర్తుపెట్టుకోలేకపోవడం ప్రాబ్లం. అండ్ ఈ మధ్య పిల్లలు కొత్త డౌట్స్ అడుగుతున్నారు క్లాస్లోకి వెళ్తే. సార్ నాకు నైట్ నిద్రపోయేటప్పుడు సెల్ఫ్ డౌట్ వస్తుంది, నేను ఈ ఇయర్ ఎగ్జామ్ అవుతుందా లేదా అనే డౌట్ వచ్చి నిద్ర పెట్టట్లేదు. ఇది చాలా మందికి చాలా వియర్డ్ క్వశ్చన్స్ అనిపిస్తాయి, కానీ దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు సాల్వ్. ఈ సెల్ఫ్ డౌట్ ఉన్నప్పుడు నువ్వు ఎంత చదివి నా మైండ్లోకి ఎక్కదు, సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది. నాకు వస్తుందా రాదా ఇదే ఆలోచిస్తే నువ్వు సబ్జెక్ట్ మీద ఎప్పుడు ఫోకస్ చేస్తావు, ఎప్పుడు నేర్చుకుంటావు. కంపేర్ టు వాళ్ళ స్టడీస్ కంటే కూడా అదర్ థింగ్స్ ఆలోచించి వాళ్ళ బ్రెయిన్ స్పాయిల్ చేసుకుంటారు. ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. దీనికి మా దగ్గర ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, సుధీర్ సార్ ఉన్నారు. హీఈస్ అ ఫేమస్ సైకాలజిస్ట్. హీ విల్ కమ్ అండ్ కౌన్సిల్. అపార్ట్ ఫ్రమ్ దట్ నేనే ఉన్నాను. I read cognitive psychology and I did masters in philosophy. సో వీళ్ళకి ఈ క్లాసెస్ మినిమం ఒక 1 week ఒక క్లాస్ కానీ 2 weeks ఒక క్లాస్ నేనే తీసుకొని వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది చెప్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డౌట్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలంటే ఏ రోజు వర్క్కి ఆ రోజు మాత్రమే చూడాలి, రేపటి గురించి ఆలోచించాలి. ఈ రోజు నా వర్క్ ఇది ఫినిష్ చేయాలి, దట్స్ ఇట్. అప్పుడు ఇవన్నీ ఉండవు. సో అలా
సో ప్రెసెంట్ లాంగ్ టర్మ్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ ఎగ్జామ్లో ఒకవేళ బోర్డర్ మార్క్ వచ్చినా లేదా ఇప్పుడున్న కౌన్సిలింగ్ ప్రాసెస్లో వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు అనుకున్న కాలేజ్ రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్రాసెస్ మెటామైండ్ తరపు నుంచి ఎందుకు కండక్ట్, లాంగ్ టర్మ్ ఎందుకు తీసుకోవాలి, లేదా కన్ఫ్యూజన్ ఉన్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే క్లారిటీ. సో మ్యామ్, లాంగ్ టర్మ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ 2 తెలుగు స్టేట్స్. అసలు ఇది మా ఇంట్లోనే జరిగింది. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇప్పుడు మా చిన్న చెల్లి ఆయుర్వేదిక్ 5th ఇయర్. సో నేను మా చిన్న చెల్లి ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయాక తనకి ఎంబీబీఎస్ రాకపోతే గూగుల్ చేసి వాట్ ఆర్ ద టాప్ మోస్ట్ లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషన్స్ అని హైదరాబాద్లో 7 ఇన్స్టిట్యూషన్స్ నేను వెళ్ళాను. సో వాట్ ఐ ఫైండ్ ద లాకునా ఈజ్ కోచెస్ లేరు. నేను ఇప్పటిదాకా చెప్పాను కదా, కోచ్ అంటే కంప్లీట్గా అనలైజ్ చేసి స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి. ఇప్పుడు ఫిజిక్స్ రావట్లేదని నేనంటే రావట్లేదు అంటారు ఫ్యాకల్టీ. అది కాదు కదా, ఫిజిక్స్ ఎందుకు రావట్లేదు అనేది నువ్వు అనలైజ్ చేసి యూ హ్యావ్ టు మేక్ హర్ టు స్టడీ అర్థం చేసేటప్పుడు. సో ఈ ప్రాబ్లం ఉందని నాకు ఎప్పుడో తెలుసు, కానీ ఐ వాజ్ ఇంటూ మెనీ అదర్ థింగ్స్. సో నేను మా టీం అందరం ఇప్పుడు సపోర్టివ్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 130 per బ్యాచ్ ఓన్లీ క్లాస్లో 30 మంది కన్నా ఎక్కువ కూర్చోబెట్టాం. సెకండ్, ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఐఐటి ఫ్యాకల్టీ, ఐఐటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అండ్ బాటనీ జువాలజీ కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అండ్ వీఆర్ మేకింగ్ 2 tracks మ్యామ్. ఇప్పుడు బాటనీకి ఒక ట్రాక్, జువాలజీకి ఒక ట్రాక్, కెమిస్ట్రీకి 2 tracks ఫ్యాకల్టీ, అండ్ ఫిజిక్స్ కూడా 2 track ఫ్యాకల్టీ. సో దట్ ఒక 6.5 monthsలో సిలబస్ అంతా అయిపోతుంది. ఆ 6.5 monthsలో టాపిక్ వైజ్ టెస్ట్ రాస్తారు వీళ్ళు. సో ఇదంతా ఎర్రర్ నోట్స్ ఇదంతా ఫామ్ అయిపోతుంది. సో అంటిల్ డిసెంబర్ ఆర్ జనవరి 10th వరకు సిలబస్ అంతా అయిపోతుందా, వీ విల్ రిమైన్ విత్ 4 months ఇంక ఎగ్జామ్కి. ఈ 4 monthsలో 3 revisions జరుగుతాయి. 3 revisions జరుగుతాయి. ఈ 3 revisions ర్యాపిడ్ రివిజన్స్ జరిగి ఫస్ట్ లాంగ్ రివిజన్, షార్ట్ రివిజన్ అండ్ అగైన్ ర్యాపిడ్ రివిజన్. అండ్ వీళ్ళు ఈ 11 months ప్రోగ్రామ్లో అరౌండ్ ఒక 15,000 questions సాల్వ్ చేస్తారు. 15,000 to 20,000 questions సాల్వ్ చేసి వాటిని ఒక 2-3 times రివైజ్ చేసి జస్ట్ దే విల్ ఎంటర్ ఇన్ టు ద ఎగ్జామ్. కాన్ఫిడెంట్ గా వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. ఎస్, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ కి కావాల్సిందే లైక్ 180 questions 180 minutes ఉంటుంది. బిలో 1 minute లో మీరు సాల్వ్ చేయాలి మ్యామ్ ఒక్కొక్క క్వశ్చన్. సో అది లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అందులో మేము లైక్ బ్రూస్లీ కోట్ ఉంటుంది, ఐ డోంట్ అఫ్రేడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ నోస్ 10,000 techniques, I am afraid of a person who practiced one technique 10,000 times. సో వీళ్ళు ఏం చేయాలంటే కూర్చొని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో ప్రాక్టీస్లో ఉన్నంత క్వాలిటీ థింగ్ దేంట్లో లేదు. సో వీళ్ళని కూర్చోబెట్టి మేము పక్కనే ఉండి ప్రాక్టీస్ చేపిస్తూనే ఉంటాం. క్వశ్చన్ రాకపోతే మళ్ళీ సాల్వ్ చేపిస్తాం. సో ఇంకోటి ఏంటంటే వీ విల్ బి విత్ దెమ్ 24/7. సో వాళ్ళని హాస్టల్లోనే ఉండి చదువుకోవడానికి ఇది కూడా ఒక రీజన్ అండి? ఎస్, నేను కూడా చాలా మందికి అదే సజెస్ట్ చేస్తాను. అఫ్ కోర్స్ వీ హ్యావ్ డేస్ కలర్స్ లేరని కాదు, కానీ హాస్టల్లో ఎందుకు ఉండాలంటే మా ఫ్యాకల్టీ నైట్ 10 వరకు ఉంటారు. మార్నింగ్ 6 నుండి నైట్ 10 వరకు ఎవరో ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉంటారు మ్యామ్. ఉండి వీళ్ళకి డౌట్స్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సో ఇట్స్ బెటర్ టు యూటిలైజ్ ఫ్యాకల్టీ ఇన్ ఎ ప్రాపర్ వే. సో ఫైనలీ మెటామైండ్ గురించి మీ వర్షన్ అంటే ఏంటి, స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే ట్రైనింగ్ కావచ్చు, ఇప్పటివరకు చాలా క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఒకవేళ ఈ నీట్ ఎగ్జామ్ కొట్టాలి అంటే స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి ఫైనల్ గా మీరేం చెప్తారు? ఫస్ట్ థింగ్ నేను కౌన్సిలింగ్ గురించి చెప్పాను. సో ఆ 3 important చేంజెస్ చాలా జాగ్రత్తగా చూసుకొని ఐ థింక్ 1-2 months కౌన్సిలింగ్ జరుగుతుంది. గో ఫర్ ఇట్, ఇట్స్ గుడ్ ఇఫ్ యూ గెట్. ఒకవేళ నీట్ ర్యాంక్ రాలేదు, బార్డర్లో ఉన్నారు, and the solution is Metamind, because we are all IITian team and we have proper program for you guys. Even counseling ki meek emanna doubts unna ma Metamind academic call cheyandi, they will send you the marks list and how to do and everything. Free counseling undi ma daggara. And guys, okka 1 year మీరు గనుక కేటాయిస్తే ఖచ్చితంగా డాక్టర్ అవ్వచ్చు. సో థింక్ అబౌట్ ఇట్ అండ్ we are there for you. ఓకే, కూల్. సో ఈ నీట్ ఎగ్జామ్ రాసి డాక్టర్ అవ్వచ్చు అని బేసిక్గా ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే మీ మెంటర్షిప్ కావచ్చు, మీ షెడ్యూలింగ్ అండ్ రీవిజన్స్ అండ్ ఆల్. ఫైనల్లీ మీరు పెట్టే టెస్ట్ వీకెండ్స్ టెస్ట్ ఉంటుంది అని అన్నారా?
యా వీకెండ్స్ టెస్ట్ అనేది అంటే ఎంత వరకు ఈ టెస్ట్లు అవి హెల్ప్ అవుతూ ఉంటాయి? ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్ కమింగ్ టు యాక్చువల్ నా గురించి కొంచెం చెప్తాను మ్యామ్. ఓకే. సో నేను ఒక యూపీఎస్సీ 5 అటెంప్ట్స్ ఇచ్చాను అండ్ ఐఐటి క్లియర్ చేశాను. సో మా టీం అంతా ఐఐటి క్లియర్ చేశాను. సో నేనే ఎగ్జామ్ క్లియర్ చేశాను కాబట్టి వీ నో వాట్ టు స్టడీ, వాట్ నాట్ టు స్టడీ. ఓకే. ఏం చదవాలి అనే దానికన్నా ఏం చదవద్దు అనేది కూడా ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్స్ చేయాలి అనే దానికన్నా ఏ క్వశ్చన్స్ చేయొద్దు అనేది కూడా ఇంపార్టెంట్. సో అందుకని ఇక్కడ టెస్ట్ సిరీస్ చాలా రోల్ ప్లే చేస్తుంది. సో ప్రిసైజ్ యా. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, వాళ్ళతో వెంకటేశ్వర్లు గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ డౌట్ ఏంటి మనోజ్ గారిని అడగండి. ఓకే సరే. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. వెంకటేశ్వర్లు గారు మీ డౌట్ ఏంటో చెప్పేయండి. టైం తక్కువ ఉందండి. ఎనీవే కాల్ కట్ అయింది, వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో ఫైనల్లీ వాళ్ళ ఎగ్జామ్ క్లియర్ చేసి డాక్టర్స్ అవ్వాలి అనే వర్షన్లో మీ ఫైనల్ ఆన్సర్? యా. సో స్టూడెంట్స్ 250 వచ్చిన వాళ్ళు కూడా 700 తీసుకొచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. 300 వచ్చిన వాళ్ళు కూడా 650s 700 రీచ్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. సో డోంట్ లూజ్ యువర్ హోప్. మీరు కనుక డైలీ ఒక 10 hours కనుక నేను స్పెండ్ చేయగలను, ఒక పాత్ చూపిస్తే ఆ పాత్లో నడిచి నా గోల్ని రీచ్ అవ్వగలను అని కనుక మీకు కాన్ఫిడెంట్ ఉంటే మీరు మెటామైండ్కి వచ్చేసేయండి. వీఆర్ గోయింగ్ టు మేక్ యూ డాక్టర్స్. సూపర్ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మెటామైండ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఎవరైతే నీట్లో క్లియర్ చేయలేమని భయపడుతూ ఉంటారో లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు, లేదా మీకు ఒక చిన్న కౌన్సిలింగ్ పీరియడ్ కావాలన్నా కూడా దే విల్ హెల్ప్ యూ అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్, అంటే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి వాళ్ళ తరపు నుంచి కంప్లీట్ మెంటల్ హెల్ప్ కావచ్చు, లేదంటే మీకు రివిజన్స్ ఎగ్జామ్స్ తో పాటు ఫుల్ క్లారిటీతో మీరు ఎగ్జామ్కి ఎంటర్ అయ్యేలాగా చేస్తామంటున్నారు. ఇది వాళ్ళకి కెరీర్ టైమ్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.